Today's Yuvaka Sudhi, he explained and he presented a PPT. Please cooperate with me. ఓకే హాయ్ అంతా డల్ అయిపోయినారు ఎందుకు మధ్యప్రదేశ్ పిలుస్తుందా మధ్యప్రదేశ్ అంటే ఏంటి ఆకలి టైం అయిందా అందుకే డల్ అయిపోయారా అంతా యూత్ అంటే ఎలా ఉండాలి మరి నాకు ఆ యాక్టివ్నెస్ కనపడట్లేదు ఓకే హాయ్ ఇది కదా యూత్ అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోవడానికి మన బాడీ సహకరిస్తుంది అదే డల్గా ఉన్నామనుకోండి ఏది మన దగ్గరికి రాదు కాబట్టి ఏదైనా కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి ఉండాలా ఉంటారా నాకైతే కనపడట్లా ఉన్నట్టు ఓన్లీ మాటలకే చెప్తున్నారు ఉంటారా ఓకే వెరీ గుడ్ గురువులు చెప్తారు చదువుల సారం దాన్ని గ్రహించి సంపాదించుకోండి ఆహారం అది చదువుల వ్యవహారం మేనేజ్మెంట్ చేస్తుంది దానికి పరిష్కారం అందుకే మీ ఆహ్వానానికి చెప్పలేని తిరస్కారం ఆహ్వానించిన మీ అందరికీ నమస్కారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదానం అంటారు కానీ అన్నము జాములో అరిగిపోతుంది అంటే అన్నదానం చేసిన తర్వాత 3 గంటల్లో అరిగిపోతుంది 3-4 గంటల్లో మళ్ళీ ఆకలిస్తుంది అవునా కాదా అన్నదానం కంటే వస్త్రదానం భవ్యమైన దానమే అంటారు కానీ వస్త్రం 1 సంవత్సరంలో మాసిపోతుంది చిరిగిపోతుంది వస్త్రదానం కంటే గృహదానం ఒకటి శ్రేష్టమైన దానం అంటారు కానీ గృహం కొన్నేళ్లలో కొల్లేరైపోతుంది గృహదానం కంటే భూమి దానం మహా పుణ్యదానం అంటారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత భూమి పరుల సొంతం అయిపోతుంది అరిగిపోక చిరిగిపోక మాసిపోక ఎచ్చిపోక నిర్మలమై నిశ్చలమై మనతో ఉండేటటువంటి దానం ఏంటి విద్యాదానం అలాంటి విద్యాదానాన్ని చేస్తున్న గురువులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ స్టేజ్ మీద కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు డిగ్రీలో చదువు నేర్పినట్టు 2 గురువులు కూడా ఇక్కడే ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ధనమూర్తి గారు వాళ్ళిద్దరి స్టూడెంట్ ని నేను అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరి సాధులతో నాకు ప్రత్యేకంగా పరిచయం ఉంది మన రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ జానకి రామారావు గారు కావచ్చు బొంద్యాల సార్ కావచ్చు నెక్స్ట్ రమణ సార్ కావచ్చు వీళ్ళందరితో కూడా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మెయిన్ గా ఈ రోజు మనం ఇక్కడ సమావేశానికి కావడానికి కారణం ఏంటో తెలుసా మీ అందరికి 2047 కల్లా భారతదేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నాం మరి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే మనం ఏం చేయాలి మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మన తండ్రులు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మనం కూడా చెప్తున్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అని మరి ఇంకెప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలి అంటే మన వంతుగా మనం ఏం చేయాలి అదే ఈ రోజు కార్యక్రమం ఇక్కడ ఈ ప్రపంచంలో బ్రాండెడ్ వాచెస్ కావాలి అంటే అందరూ స్విట్జర్లాండ్ మీద ఆధారపడతారు ఈ ప్రపంచంలో బ్రాండెడ్ కార్లు కావాలంటే అందరూ జర్మనీ మీద ఆధారపడతారు ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగాలు కావాలంటే అందరూ అమెరికా మీద ఆధారపడతారు అదేవిధంగా ఈ ప్రపంచంలో ఆట వస్తువులు కావాలంటే అందరూ చైనా మీద ఆధారపడతారు కానీ ఒక తెలివైన ఇంజనీర్ ఒక తెలివైన సైంటిస్ట్ ఒక తెలివైన వ్యక్తి ఒక తెలివైన దమ్మున్న వ్యక్తి కావాలంటే కేవలం భారతదేశం మీద మాత్రమే ఆధారపడాలి మీరు చూడండి ప్రపంచంలో ఏ సిఇఓ అయిన మైక్రోసాఫ్ట్ కానీ తీసుకోండి ప్రతి ఒక్క సిఇఓ ఎవరున్నారు ఇప్పుడు ఇండియా అది మన దేశం యొక్క గొప్పతనం భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఎందుకు గర్వపడాలి అంటే జీరోని కనిపెట్టింది ఎవరు భారతీయులు క్యాలెండర్ ని కనిపెట్టింది ఎవరు ఆయుర్వేదాన్ని కనిపెట్టింది ఎవరు ఈ ప్రపంచానికి ఆపరేషన్ పరిచయం చేసింది ఎవరు ఈ ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం పుట్టింది ఎక్కడ ఇండియాలో చూడండి ఇండియా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కానీ రాను ఏం జరిగిపోయింది బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే సూత్రాన్ని ప్రయోగించి మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూశారు కానీ సర్వనాశనం అయిందా అభివృద్ధిలో వెనకబడ్డాం తప్ప మన మూలాల్ని ఎక్కడా కూడా వాళ్ళు నాశనం చేయలేకపోయారు అభివృద్ధిలో కూడా ప్రపంచ దేశం చూడండి చంద్రయాన్ 3 సక్సెస్ అయిందా కాలేదా ఎలా సక్సెస్ అయింది ఒక వ్యక్తి దాని వెనక దాగున్నారు ఎవరో తెలుసా
స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక వ్యక్తి సక్సెస్ అయితే దేశం ఏ విధంగా డెవలప్ అవుతుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలి? మనం సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా దేశం సక్సెస్ అవుతుంది. మరి మీకు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామా? ఏం చేయాలి? స్కిల్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, అన్ని విధాలుగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మనల్ని మనం సక్సెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దేశం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది? మీ మీద ఆధారపడి ఉంది. యూత్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. రేపటి రోజున ఈ దేశం ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే అబ్దుల్ కలాం గారు ఒక విజన్ 2020 అని ప్రవేశపెట్టారు. తెలుసా మీ అందరికి? ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు విజన్ 2020 అని? మీకు ఐడియా ఉందా ఎవరికైనా? ఇప్పుడు విజన్ 2047 గురించి మాట్లాడుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు 2020 విజన్ ఎందుకు మొదలు పెట్టారు? దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటే 2020 తర్వాత ఈ ప్రపంచ దేశంలో అన్ని దేశాల జనాభా లెక్కల్ని తీసుకుంటే అన్ని దేశాల్లో 50 సంవత్సరాల పైన వాళ్ళు లేదా 10 ఇయర్స్ బిలో వాళ్ళు మాత్రమే జనం ఉన్నారన్నమాట. కేవలం ఈ ప్రపంచం డెవలప్ అవ్వాలంటే కావాల్సింది ఎవరు? యూత్. 15 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్న యూత్ ఎక్కడ ఉన్నారయ్యా అంటే మన ఇండియాలో మాత్రమే ఉన్నారు. ప్రపంచానికి కావాల్సిన యూత్ మొత్తం ఎక్కడున్నారు? మరి ఆ ఇండియాలో ఉన్నటువంటి యూత్ మరి మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా ఒకప్పుడు భారతదేశం స్త్రీని ఎంతో గౌరవించింది. తెలుసా మీ అందరికి? ఆదిశక్తిగా, ఆది పరాశక్తిగా మనం అభివర్ణించుకున్నాం. అదే విధంగా ఏ దేశం కూడా అమెరికా మాత అని, జపాన్ మాత అని, స్విట్జర్లాండ్ మాత అని పెట్టుకున్నాయా? కేవలం భారతదేశం మాత్రమే ఏమని పెట్టుకుంది? భారత్ మాత. స్త్రీకి అంత వాల్యూ ఇచ్చింది అనమాట భారతదేశం. అదేవిధంగా చదువులను ఏమని పిలుస్తాం మనం? చదువుల తల్లిని. డబ్బును ఏమని పిలుస్తాం? నదుల పేర్లు చెప్పండి మీకు తెలిసినవి. గంగా, యమున, సరస్వతి. ఎవరి పేరు ఇవి? స్త్రీకి ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశం. ఓకే, కావున నేను ఎక్కువ సమయం తీసుకొని ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఫస్ట్ స్లైడ్. వికసిత్ భారత్ 2047 ఇందాక చెప్పుకున్నట్లు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలని కోరుకుంటున్నాం. కోరుకుంటున్నారా లేదా? అందరూ కూడా అభివృద్ధి చెందిన దేశం ఏంటి అంటే తన కాళ్ళ మీద తన దేశం మనం ఎట్లా అయితే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అందరూ కోరుకుంటారో దేశం కూడా తన మీద బోర్ కొడుతుందా? ఎవరికైనా ఇంట్రెస్ట్ గానే ఉందా? ఓకే, బోర్ కొడితే చెప్పండి. ఓకే, మనం ఎలా అయితే మన కాళ్ళ మీద మనం నిలబడాలని అందరూ కోరుకుంటారో దేశం కూడా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా 2047 అభివృద్ధి చెందడం అంటే కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కాదు. డెవలప్మెంట్ అంటే ఏంటి? కేవలం డబ్బులుంటే సరిపోతాయా? మరి ఏంటి డెవలప్మెంట్ అంటే? అన్ని రంగాలలో అన్ని విధాలుగా మన దేశం తన కాళ్ళ మీద తను ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఎప్పుడైతే నిలబడగలుగుతుందో అదే నిజమైన డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో 2047 కల్లా మనం పంచప్రాణాలు 11 సంకల్పాలు. పంచప్రాణాలు అంటే తెలుసా మీ అందరికి?
మనం 2047 వరకు మనం డెవలప్డ్ కంట్రీగా మనని చూడాలి అంటే పంచప్రాణ్ అనే 5 సంకల్పాలని మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఓకే, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది, మీరు అందరూ కూడా మాట్లాడాలి కాబట్టి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, పంచప్రాణ్ అదేవిధంగా 11 సంకల్పం ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది, తర్వాత తీరిగ్గా చూసుకోండి. ఇందులో మెయిన్ గా ఏంటంటే డెవలప్డ్ ఇండియా, ఇందాక చెప్పుకున్నట్టు 2047 కల్లా మనం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ రిమూవ్ లోన్లెస్ మైండ్ సెట్, అంటే మనలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే అనేలాగా మనం ఉండాలి, మిగతా ఆలోచనల మొత్తాన్ని కూడా తీసిపడేయాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి టేక్ ప్రైడ్ ఆన్ యువర్ రూట్స్, మన రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యతలు ఏంటో మనమే నిర్వర్తించాలి. చాలా మంది ఇందాక సార్ చెప్పారు, ఓటు అమ్ముకుంటున్నాము కొనుక్కుంటున్నాము అని. ఓటు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, నువ్వు కొనుక్కుంటేనే కదా వాళ్ళు కొనేది, అవునా కాదా? మీరు కొనకపోతే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఓటు కొంటారా? అందరూ ఇది ఆలోచించాలి. పెద్దవాళ్ళు ఎలా ఉన్నారా కానీ యూత్ మాత్రం ఖచ్చితంగా ఓటుని అమ్ముకోకుండా న్యాయబద్ధంగా మన ఓటుని మనం యూటిలైజ్ చేసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం, మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇదంతా కూడా. మన భారతదేశానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది, అది ఎప్పుడూ కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. సెన్స్ ఆఫ్ బ్యూటీ, ఇందాక చెప్పే కదా, అందరూ లంచం తీసుకుంటున్నారు కదా అని మీరు కూడా లంచం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఎవరో ఏదో చేస్తున్నారు అని మనం ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించొద్దు. మనం ఏంటి, మనం ఎలా ఉంటున్నాం అనేదే మాత్రం, పక్కవాడు ఎలా ఉంటే మనకెందుకు, అంతే కదా. ఓకే, అందులో ఒక వీడియో ఉంటుంది, ప్లే చేయండి. 4th స్లైడ్ లో వీడియో ఉంటుంది, ప్లే చేయండి. అవును సార్, వీడియో అందులోనే ఉందా? ఓకే, ఈ లోపల ఒక చిన్న గేమ్ ఆడదామా? మీరు అందరూ అలసిపోయారు కదా. గేమ్ అంటే బయటికి పోయి గ్రౌండ్ లో ఆడే గేమ్ కాదు, ఇండోర్ గేమ్ అన్నమాట. ఓకే, మీ అందరికి 7 అనే నెంబర్ తెలుసా? 7, 1 2 3 లో 7. మీరు 7 అన్నప్పుడు మీరు క్లాప్ కొట్టాలి, ఓకేనా? క్లాప్ కొట్టడం వచ్చా? ఓకే, మీరందరూ కూడా ఒక టీం అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకే టీం, నేను మాత్రమే ఒక టీం. ఓకే, ఈ గేమ్ లో మీరు గెలుస్తారా నేను గెలుస్తాను? మీరే గెలుస్తారా? ఓకే, మీరు గెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక్కొక్కరికి డైరీ మిల్క్ చాక్లెట్ ఒక్కొక్కటి ఇస్తాను. నేను గెలిస్తే అందరు కలిసి ఒక చాక్లెట్ కొనిస్తారా? ఇది అన్యాయం కదా. ఓకే, చూద్దాం. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. అందరూ ఇలా పెట్టండి చేసి. ఓకే, ప్రాక్టీస్ చేద్దాము. ఇది గేమ్ కాదన్నమాట. నేను గేమ్ స్టార్ట్ అన్నప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది. నేను 7 అన్నప్పుడు మీరు ఎలా కొట్టాలో క్లాప్ చెప్తాను. ఓకే, నేను 7 అన్నాడు, అందరు క్లాప్స్ కొట్టాను. 7 7 7. ఓకే, ఇప్పుడు నేను అంకెలు లెక్క పెడతాను. ఎవరైతే, మీరందరూ ఒకే టీం కాబట్టి మీలో ఏ ఒక్కరు తప్పు చేసినా అందరూ ఓడిపోయారు, ఇది గమనించండి. ఓకేనా? ఓకే, రెడీ? అందరూ రెడీగా ఉండండి. 1 2 3 4 5 6. నేను గెలవడానికి ఏదైనా చేస్తాను. ఓకే ఓకే, మీరందరూ మంచి పిల్లలు కాబట్టి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఓకేనా? ఓకే, అందరూ రెడీగా ఉండండి. 1 2 3 4 5 6 8. నేను కొట్టలే కాదు, నేనేం చెప్పాను, మీలో ఒక్కరు తప్పు చేసినా అందరూ ఓడిపోయినట్లే అని చెప్పాను కదా. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఫస్ట్ దేవుడికి ఇచ్చాను, రెండోది దయ్యానికి ఇచ్చాను, ముచ్చటగా మూడోసారి. ఇది ఫైనల్ అన్నమాట, ఓకేనా? ఓకే, రెడీ? 7 1 2 3 4 5 6. ఓకే, 7 అనేది లైఫ్ లో ఆపర్చునిటీ. ఏంటి 7 అనేది లైఫ్ లో ఆపర్చునిటీ? వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి తప్ప, అది వచ్చినప్పుడు నేను రెడీగా లేను, వెయిట్ చేయి, నేను వస్తాను, వచ్చిన తర్వాత తీసుకుంటాను అని అంటే కుదరదు.
ఆపర్చునిటీ లైఫ్ లో ఎవ్వరికీ కూడా చెప్పి రాదు. కావున ఆ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా కానీ మనం దానికి రెడీగా ఉండాలి. ఈ 21st సెంచరీలో ఆపర్చునిటీ రావటమే ఒక అదృష్టం, అవునా కాదా? అంతమందిని, కొన్ని లక్షల మందిని దాటుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవడానికి రెడీగా లేకపోతే ఆ ఆపర్చునిటీ ఏమవుతుంది? వెంటనే పక్క వాళ్ళ దగ్గరికి పోతుంది. కాబట్టి 7 ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి పక్కడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో రెడీ అయింది. ఓకే, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆడియో ఆడియో संवाद 131 युवा आइकन, 20,000 से अधिक युवा प्रतिभागी, कश्मीर से लेकर कन्याकुमारी तक, गुजरात से लेकर मणिपुर तक युवा तरुणाइयों में दिखी उत्साह, ऊर्जा और उम्मीद की नई झलक, जिसमें युवा भारत की पेश की अद्भुत मिसाल। जी हाँ, हम बात कर रहे हैं राष्ट्रव्यापी विकसित भारत युवा कनेक्ट कार्यक्रम की, जो देश भर के कॉलेजों एवं विश्वविद्यालयों में अध्ययनरत युवा विद्यार्थियों को यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन विकसित भारत 2047 से जोड़ने, राष्ट्र निर्माण हेतु प्रेरित करने वाली एक क्रांतिकारी पहल है। भारत सरकार के युवा मामले एवं खेल मंत्रालय द्वारा चलाए जाने वाले इस प्रोग्राम में देश के विभिन्न कॉलेजों एवं शैक्षणिक संस्थानों में जाकर युवाओं को विकसित भारत के रोड मैप के बारे में विस्तार से बताया जाता है। वहीं वंदे मातरम 150 सहित अन्य राष्ट्रीय विषयों पर पावर पॉइंट प्रेजेंटेशन के माध्यम से उन्हें विस्तृत जानकारी दी जाती है। इसके साथ ही इन विषयों पर युवा विद्यार्थियों के बहुमूल्य सुझाव एवं नवोन्मेषी विचारों का संग्रह भी किया जाता है। विकसित भारत युवा कनेक्ट कार्यक्रम ने युवाओं में आत्मनिर्भरता, नवाचार एवं विकास की अलख जगाने का काम किया है और इसमें विशेष सहयोग करता है माय भारत पोर्टल एवं उनके वॉलेंटियर्स। कॉलेजों में होने वाले इस कार्यक्रम के तहत युवाओं को माय भारत के बारे में बताया जाता है और इस पोर्टल में उनका रजिस्ट्रेशन भी कराया जाता है। विकसित भारत युवा कनेक्ट प्रोग्राम की सबसे बड़ी खास बात यह है, इसके तहत माय भारत द्वारा जारी विभिन्न गतिविधियों में प्रतिभागियों को जोड़ा जाता है और सामुदायिक सेवा जैसे अन्य कार्यक्रम आयोजित किए जाते हैं, जिसके माध्यम से युवा विद्यार्थियों को नीति निर्माताओं से जोड़कर उनमें नागरिक जिम्मेदारी और नेतृत्व को बढ़ावा दिया जाता है। युवा ही वो शक्ति है जो भारत को विकसित राष्ट्र बनाएगी। विकसित भारत युवा कनेक्ट केवल प्रोग्राम नहीं बल्कि युवा जन आंदोलन है, जहां हर युवा कहता है, मैं हूँ विकसित भारत का युवा, मैं ही हूँ भारत का उज्जवल भविष्य। మీ అందరికీ అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట ఇది. పార్లమెంట్ లోకి వెళ్ళి ప్రధానమంత్రి ముందు మాట్లాడే అద్భుతమైన అవకాశం మీలో ఎవరికో రాబోతుంది. మరి దీన్ని, ఈ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
రాకీ రామ్ మన కాలేజీలో ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్ come and take your seats. Please, jury members. Dhanamurthy sir, Karim sir, Ravivartan sir, and remaining all other jury members. Program is started within minutes. So